పూర్తి స్థాయిలో ఆహార భద్రత కల్పించడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలోని అజం నగర్ అటవీ గ్రామంలోని నాయకపు పోడు గిరిజన తెగకు చెందిన కోట చంద్రమౌళి సరిత దంపతుల ఇంట్లో ఎమ్మెల్యే భోజనం చేశారు. భోజనం అనంతరం ఎమ్మెల్యే జిఎస్ఆర్ చంద్రమౌళి సరిత కుటుంబ సభ్యులకు నూతన వస్త్రాలను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. భూపాలపల్లి రూరల్ మండలంలో రిమోట్ విలేజ్ ఆజంనగర్ గ్రామంలో తోట సరిత చంద్రమౌళి ఎస్టీ గిరిజన జాతికి చెందినటువంటి నాయకపు కులానికి చెందినటువంటి పేద కుటుంబంలో ఈరోజు ధనవంతులు తినేటువంటి భువన్ పేదవాడు తినాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో సివిల్ సప్లై శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో మంత్రివర్గం ఆలోచన చేసి దొడ్డు బియ్యం గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇవి కూడా తినకుండా దళారుల పాలై ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ అదే బియ్యాన్ని పాలిష్ చేసి రీసైక్లింగ్ చేసి రేషన్ షాపులోకి పంపితే కనీసం పశువులు కూడా తినే పరిస్థితుల్లో లేకుంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళారీ వ్యవస్థను మనం కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో ఉంటే పేదవాళ్ళు బియ్యం తినలేని పరిస్థితుల్లో ఉన్నందువల్ల ఆర్థికంగా ఆరోగ్యకరంగా లేకున్నా గత ప్రభుత్వం మిగులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన సన్నబియ్యం ఇవ్వాలి పేదవానికని ఒక దృఢ సంకల్పంతో ఉగాది రోజు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ అన్న చేతుల మీదకి ఉత్తమన్న చేతుల మీద బియ్యం పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఆ పంపిణీ చేసినటువంటి బియ్యాన్ని ఈరోజు శాసనసభ్యులము మంత్రులము ముఖ్యమంత్రితో సహా అందరూ కూడా ఆ సన్న బియ్యము బువ్వ ఏ రకంగా ఉంది అని ఈరోజు ఒక గిరిజన వాడలో ఆజంనగర్ విలేజ్లో అధికారులు అదేవిధంగా గిరిజన మహిళలతోని భోజనం చేయడం జరిగింది. చాలా సంతృప్తినిచ్చింది ఈ భోజనం. మంచి టేస్టుతో సన్న బియ్యం ఒక పేదవాడు గిరిజనులలో పేదవానికి ఆ బియ్యం అందిస్తున్నందువల్ల చాలా సంతోషాన్ని ఇవ్వడమే కాకుండా ఆనందాన్ని వెలుబుస్తూ ఈ బియ్యం సన్న బియ్యం పథకం కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల ఆశీర్వాదం ఎన్ని సంవత్సరాలైతే ఇస్తారో దీర్ఘకాలికంగా ప్రజల ఆశీర్వాదం ఉన్నంతకాలం ఈ స్కీమును కొనసాగించడం జరుగుతుంది. పేద ప్రజల కొరకు సుమారు 4,000 కోట్ల రూపాయల భారం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద పడ్డా ఈ సన్నబియ్యం కార్యక్రమము కొనసాగించడం జరుగుతుందని, ఇలాంటి గిరిజన గ్రామాల్లో పేదవాళ్ళు ఈరోజు ఈ కుటుంబంలో 1,00,000 రూపాయల అప్పు ఉందని, ఆ అప్పును కూడా రాజీవ్ యువ వికాస్లో 1,00,000 రూపాయలు మీరు దరఖాస్తు చేసుకోండి, ప్రభుత్వం రుణ సౌకర్యం కల్పిస్తామని చెప్పడం, 1,00,000 రూపాయల్లో 90% సబ్సిడీ కూడా ప్రభుత్వం మాఫీ పైసలు కూడా 100% 1,00,000 రూపాయలకు ప్రభుత్వ పరంగా ఇవ్వడం, మిగతా 10% బ్యాంకు ద్వారా ఇప్పించి వాళ్ళకు ఈ రుణ విముక్తి చేసే కొరకు రాజీవ్ యువ వికాస్లో కూడా ఇలాంటి కుటుంబాలను ఆదుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇలాంటి నిరుపేదలకు